హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కావ్యరాజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనే చాలా బాగున్నాను. మీరు బాగుండే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకా ఆపరేషన్ అయిన తర్వాత అయితే నా టైమింగ్స్ అంతా మారిపోయిందనమాట. ఇంకా అంటే ఏ పని చేసేది ఉండదు కదా, ఇంకా అందుకనేసి నన్ను అయితే ఎవరు లేపట్లేదు. నేను లేచేసరికి అలా లేదన్నా 7:30, 8 అయితే అయిపోతుంది ఈజీగానా. నేను లేచేసరికి అయితే మా అత్త అయితే రెడీగా వాటర్ అయితే పెడుతున్నారు పొయ్యి మీద. ఇంక మొహం అది కడుక్కోవడానికి చల్లనీటిలో అయితే చేతులు పెట్టకూడదంట. దీనికి కూడా డెలివరీ అయినట్టే ఇంకా చెప్పులు అవన్నీ వేసుకొని తిరగమంటున్నారు ఇంట్లోనే. ఇంకెలాగో వేడి నీళ్ళు ఉన్నాయి కదా అనేసి నేనైతే ఇంకా గబగబా లేచి మొహం అది కడిగేసుకున్నాను. మా వారైతే ఇంకా కూర తేటానికి వెళ్ళారంట, ఇంట్లో లేరు. ఇంక మా అమ్మ అయితే ఇంక బయట అవన్నీ తుడుస్తుంది. అంటే ఇందాక మా అత్త అయితే సింక్ పురుగులు అవన్నీ పెట్టేసి అని దులిపారనమాట. అంటే మా నాన్న అయితే సాయంత్రం ఫ్లెక్సీ కడతానన్నారు. సింక్ పురుగులు అవన్నీ రాకన్నా ఇంక వాటికైతే అవన్నీ దులిపేసి ఇంక మా అమ్మ అయితే ఇల్లు గుమ్మలన్నీ ఊడ్చుకొని అయితే వెళ్ళిపోయారు. ఇంక మా అత్త అయితే ఇంకోవైపు అయితే బియ్యం అయితే కడిగేసి ఇంకా గిన్నెలు తోముకుందాం అనేసి వెళ్ళారనమాట. బయటికి ఏదో పని ఉందనేసి. ఇంక ఇంట్లో పని అయ్యేలోపు అయితే ఇంక మా వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంక మా అత్త అయితే ఇంక కూర ఉండాలి. మళ్ళీ మా వారికి అయితే క్యారేజీకి లేట్ అయిపోయింది. మా బాబు అయితే నేను చికెన్ తెచ్చా అనేసి చెప్తున్నారు. ఇంక మా అమ్మ అయితే గిన్నెలన్నీ తోమేసిన తర్వాత అయితే ఇంక బట్టలు అయితే ఉతికేసుకుంటుంది. ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతుకుంటే అంత ఇబ్బంది అనిపించదు. అసలుకి మనుషులు ఎక్కువ ఉన్నాం అనమాట. ఇంక అందుకని బట్టలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఏ రోజు ఆ రోజు ఉతికేసుకుంటే ఇబ్బంది అనిపించదు అనేసి ఇంక మా అమ్మ అయితే బట్టలు అయితే ఉతికేస్తున్నారు. నన్ను అయితే మా అత్త అయితే వెల్లుల్లిపాయలు ఒలమన్నారు. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడానికి వెల్లుల్లిపాయలు అయితే లేవు. అందుకనేసి ఇంకా అల్లం వెల్లుల్లిపాయలు అయితే ఒలుస్తున్నాను అనమాట. నాకు కాఫీ అయితే ఇచ్చేసారు. ఏకంగా లోటాకైతే ఇస్తున్నారు. ఇంత ఆగలేక నాకైతే అసలు కాఫీ టీ అలవాట్లు లేవు. ఈ ఆపరేషన్ వల్ల ఏమిటంటే కాఫీ టీ అలవాటు అయ్యేటి ఉంటుంది. ఇంకా ఎంత తాగలేక నాకైతే చిరాకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా వాటితో పాటు రస్కులు కూడానా. ఇంకా రస్కులు అయితే తినేసి ఇంక నేనైతే టిఫిన్ అయితే చేయలేదు. ఇంక వాటితో సరిపెట్టేసుకుందాం అనేసి ఇంక నేనైతే కాఫీని రస్కులు అయితే తినేసాను. ఇంక నేను ఇలా తినేసి కూర్చున్నాను. ఇంక మా నాన్న అయితే వచ్చారు. చూసారా డ్యాన్స్లు అలగేస్తున్నారు. ఇంకా ఊరు పండుగ అయితే ఉంది మా నాయనమ్మ వాళ్ళ ఇంటికాడ. ఇంకా పండగకి అయితే వచ్చారు. ఇంక మా అమ్మ కూడా వెళ్ళిపోతారనమాట ఆ పండగకి. మా బాబుని అయితే తీసుకెళ్దాం అనేసి వచ్చారు. మా బాబుని అడుగుతున్నాను అనమాట మా నాన్న, వస్తావా అనేసి. ఎక్కడికి అనేసి అంటే పండగ మా ఊరు వస్తావా అనేసి అంటే అక్కేముంటాయి అనేసి అడుగుతున్నాడు. అంటే వాడికి ఇప్పుడిప్పుడే చిన్న మాటలు వస్తున్నాయి. ఇంక మమ్మల్ని అయితే తినేస్తున్నాడు ఆ మాటలతోటి. ఇంకా మా బాబుతో ఆడుకున్న తర్వాత అయితే ఇంకా వాళ్ళు టిఫిన్ చేద్దాం అనేసి అయితే కూర్చున్నారు. మా నాన్న ఇక్కడికి వచ్చాడంటే కంపల్సరీ కళ్ళు అయితే తాగాలి. మందు తాగారు కదా, ముందు అయితే మానేశారు. ఇంక ఈ కళ్ళు అయితే తాగుతారు ఇంక ఊరు వస్తే. ఇంకా బాటిల్తో తెచ్చుకుంటే ఇంక మా బాబు చూసారా ఎలా తాగుతున్నాడు. మా బాబుకి కూడా నచ్చేసింది కళ్ళు. నాకు ఆ స్మెల్ చూస్తేనే కడుపులో తిప్పేసినట్టు ఉంటుంది. ఇంక మా బాబు అయితే తాగేస్తున్నాడు. వాడిని చూస్తే నాకు కోపం వచ్చేసింది. ఇప్పటి నుంచి అలా అలవాట్లు ఉండకూడదు అనేసి. ఇంకా మా అమ్మ మా నాన్న అయితే ఇంకా టిఫిన్ అయితే తినేస్తున్నారు. ఇక్కడైతే మా అమ్మ అయితే నాకు మధ్యాహ్నం లంచ్కి అయితే బెండకాయ ఫ్రై చేద్దాం అనేసి ఇంక బెండకాయలు అయితే కడిగేసి ఆరబెడుతున్నారు. కడిగేసి ఆరబెడితే ఏంటంటే అంటే దానికి వచ్చే జిగురు అనేది కొద్దిగా తగ్గుతుంది అనమాట. ఇంక మా అత్త అయితే వంట చేసి ఇంక మా వారి క్యారేజీ కట్టేసుకొని వెళ్ళిపోయారు అనమాట. ఇంకా మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికాడ ఏంటంటే వాటర్ యాపిల్ చెట్టును ఇంకా ఈ దానిమ్మకాయల చెట్టు ఉందంట. నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి దానిమ్మకాయ. ఎన్ని రాయిలాగా ఉంది అసలు తింటుంటే. అసలు నవ్వులుతుంటే నవలలేకపోతున్నాము, అంత గట్టిగా ఉన్నాయి. నేనైతే ఇంకా 4 పిక్కలు తినేసి ఇంక నేనైతే వదిలేసాను. ఇంక మా బాబు అయితే తర్వాత తిన్నాడు. కొన్ని కంగాలు అయితే చేసేసాడు అనుకోండి, ఇది మామూలే ఇదంతానా. ఇంక మా నాన్న అయితే ఫ్లెక్సీ కట్టడానికి వాషింగ్ మిషన్ ఏంటంటే పోతుంది ఎన్నిసార్లు. దానికి కవర్ కొన్నా కానీ వాషింగ్ మిషన్ కవరు మేము వాషింగ్ మిషన్ వాడేది తక్కువ, దానికి కవర్లు కొనింది ఎక్కువ అనమాట. వాషింగ్ మిషన్ స్టాండును అది కవరును ఎండకి ఇండి వాన తడిసి శుభ్రంగా పోతుంది. ఇంకా దానికైతే అది కవర్ అయితే కట్టమన్నాము. అంటే ఈ విధంగా మా అమ్మ వాళ్ళకి కూడా ఇలాగే ఉంటుంది. మరి ఎండలో ఉండడం వల్ల ఏంటంటే ఊరికి పోతుంది. ఇంకా దానివల్ల ఏంటంటే ఇంకా ఇదంతా వర్కౌట్ అవుదనేసి ఇంక మా నాన్న బ్యానర్ తెమ్మన్నాను. ఆ బ్యానర్ అయితే ఇంకా అలా సెట్ చేస్తారు. ఇంకా మా అమ్మ అయితే కింద బెండకాయలు అయితే కోస్తుంది నాకు ఫ్రై చేయడానికి. మా బావ వాళ్ళు ఏంటంటే పని చేసుకుంటున్నారు, ఇంటి పని అనమాట. ఇంకా అందుకని సామాన్లు అవన్నీ అయితే బయట ఉన్నాయి. వాటి వల్ల ఏంటంటే ఇంకా ధూళి అది ఎక్కువ పడిపోతుంది. అందుకని ఎలాగో వచ్చారు కదా, మళ్ళీ ఎప్పుడు వస్తారో ఏంటో అనేసి ఇంకా దీన్ని అయితే ఇలా కట్టేమన్నాను. చూసారు కదా ఎలా కట్టారో. మా నాన్న మల్టీ టాలెంటెడ్ అని అందుకే అంటాను. ఇప్పుడు ఎంత ఎండ వచ్చినా వాన వచ్చినా కానీ ఇప్పుడు వాషింగ్ మిషన్కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు, మామూలుగానే ఉంటుంది. ఇంకా దానికి ఏంటంటే పైన అటు వేసుకొని ఇటు వేసుకున్నట్టు పెట్టారనమాట డోర్కి కూడా. ఇంక దానివల్ల ఏంటంటే మనకు అసలు ఇబ్బంది అనిపించదు. ఇంకా కిందనైతే ఇంకా సెట్ చేయాలన్నమాట. దానికైతే జంక్షన్కి వెళ్ళి ఇంకా రాడ్ అవన్నీ తెచ్చుకున్నారు. మా నాన్న ఎంత తెలివైనడంటే ఇక్కడికి వచ్చారని బుర్ర పని చేయదనమాట. అలాగ అయిపోయింది మా నాన్న పరిస్థితి. ముందే రాడ్ తెచ్చింది కరెక్ట్గానే సైజ్ తెచ్చుకున్నారు. దాన్ని ఏం చేశారు, ఇంకో రకంగా సెట్ చేద్దామనేసి హుక్స్ పెట్టి, అంటే మనం ఇప్పుడు డోర్ కర్టన్స్ పెట్టుకునే హుక్స్ ఉంటాయి కదా, అవి పెట్టి చేద్దామనేసి అనుకున్నారు. కట్ చేసేసారు ఆ రాడ్ని.
అదేం తేరామో చూస్తే కట్ చేయకన్నా ఫస్ట్ ఎలాగుందో అలాగే సరిపోయింది. మళ్ళీ కట్ చేస్తారు కాబట్టి దానికి మళ్ళీ కర్ర సెట్ చేసుకొని ఎంత చేసినప్పుడు తలనొప్పి అయిపోయింది అనమాట. ఇంకా ఆయనకి ఇందాక మా అత్త హెల్ప్ చేశారు కదా, మా అత్త చర్చికి వెళ్ళిపోయారు ఆదివారం కదా, ఇంకా అందుకనేసి ఇంకా మా నాన్న అయితే ఇప్పుడు మా అమ్మ హెల్ప్ అయితే తీసుకుంటున్నారు. అంటే డోర్ కటన్ లాగా దాన్ని అయితే రాడ్ దించేద్దాం అనేసి ఇంకా దానికైతే ఇది అనాబాండ్ వేసి అంతా అంటించుకుంటున్నారు. ఇంకా మా అమ్మ మా నాన్న. మా అమ్మ ఏమో తిడుతుంది, ఎక్కడికి వచ్చినా నన్ను వదలవేంటి, నీకు నేను తోడు ఉండాలి ఏంటి అనేసి మా అమ్మ అయితే తిడుతున్నారు. ఇంక మొత్తం అంతా అంటించేశారనమాట. ఇంకా ఇప్పుడైతే ఎలాంటి ఇబ్బంది లేదు సింక్ పురుగులకి. ఇంక మధ్యాహ్నం భోజనం అయితే చేసేస్తున్నారు. ఇంక మా నాన్న అయితే వెళ్ళిపోతాను అన్నారనమాట. పండగ స్టార్ట్ అయిపోయింది, నేనైతే వెళ్ళిపోతాను అనేసి అన్నారు. ఇంక మా నాన్న అయితే స్టార్ట్ అయిపోయారు. ఈ వీడియో అయితే ఇంతేనండి, చిన్న వీడియోనే షూట్ చేశాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఉంటా. బాయ్.